హలో గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మిత్ర ఆఫీషియల్ 412. మా కాలేజ్‌లోనైతే మేనేజ్మెంట్ ఫెస్ట్ అవుతుంది. 3 డేస్ ఆఫ్ ఫెస్ట్. ఇదైతే ముందు రోజు వీడియో. మేమైతే తీసుకున్నాం ఒకటి హ్యాండ్ ప్రింట్స్‌ది. అందరం బ్యానర్ మీద పెట్టినాం కాబట్టి ఇదైతే డే 1 ఫెస్ట్. సో మాకైతే బ్యాచెస్ ఇచ్చేసిర్రు కోఆర్డినేటర్స్ అందరికీ పెట్టుకొని రమ్మని చెప్పేసి. బ్యానర్ రిలీజ్ వీడియో చూసేయండి మీరే. అక్కడ ముందైతే హ్యాండ్స్ కనిపిస్తున్నాయి కదా, అవి నా హ్యాండ్స్ అనమాట. నాకు తెలియకుండానే వీడియోలో పడ్డాయి. మా ఫెస్ట్ పేరు అయితే ఉర్జా 2026. నెక్స్ట్ అయితే మేము డ్యాన్స్ చేసేసినాం అనమాట. బ్యానర్ రిలీజ్ తర్వాతకి మీరే చూడండి. నేనైతే కనిపించాయి డ్యాన్స్ వీడియోలో ఎక్కువ. మా ఫ్రెండ్స్ అయితే సూపర్ చేసిర్రు, మీరే చూడండి. నేను మంచిగా వేయలే అనేసి వీడియో పెట్టుకోలేదు, ఏమనుకోకండి. లాస్ట్కి అయితే ఫోటోకి ఫోజెస్ అందరం ఇచ్చేసి నెక్స్ట్ డీజేకి వెళ్ళిపోయినాం. డీజే అంటే మనం అస్సలకే ఆగము, తగ్గేది. నార్మల్ డ్యాన్స్ అంటే మనకి స్టెప్స్ రావు, కానీ డీజేకి అయితే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మీరే చూడండి ఇక. ఇక ఫస్ట్ డే ఆఫ్ ఈవెంట్ అయితే అట్లా ఎండ్ అయిపోయింది డీజేతోని. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు. మిత్ర ఆఫీషియల్ 4121 మా కాలేజ్లో మేనేజ్మెంట్ ఫెస్ట్ అవుతుంది 3 days. ఇదైతే మా సెకండ్ డే ఆఫ్ ఫెస్ట్ అన్నమాట. సో మాకు ఈరోజు ట్రెడిషనల్ డే కూడా ఉంది. సో అందరం అందుకే మంచిగా చీరలు కట్టుకొని మంచిగా తయారయ్యేసి వచ్చారు. ఇక్కడనైతే నేను స్టాల్స్ చూపిస్తున్నా. అక్కడ నాకు ఆడియో కరెక్ట్ రాలేదు వీడియో తీసేటప్పుడు, అందుకే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా దీనికి కూడా. ఫస్ట్ స్టాల్ అయితే మొజిటోస్ పెట్టినారు. మొజిటోస్ అయితే కిరాక్ ఉండే అనమాట. మా ఫ్రెండ్ వాళ్ళదే, అది సూపర్ ఉండే. నెక్స్ట్ అయితే మనకి బుజ్జమ్మ కేఫ్ అని చెప్పేసి పెట్టినారు. ఇక్కడనైతే బెల్లం టీ అంట, సూపర్ ఉంటుంది అంట. కానీ నాకు చాయ్ అంటేనే నచ్చదు. కాకపోతే వాళ్ళు చెప్తున్నారు ఎట్లుంటుంది చాయ్, ఎట్లా ప్రిపేర్ చేస్తారు, బొగ్గుల మీద చేస్తారంట వాళ్ళైతే యాక్చువల్గా చాయ్. ఒక్కసారి నాకు టేస్ట్ చేయండి అనేసి చెప్తున్నారు. సో నాకైతే టేస్ట్ చేయడికి అని చెప్పేసి ఇచ్చిండు. అన్న వద్దనా అంటే ఇటు ఇచ్చిండు, కానీ అన్ననైతే మంచిగా మాట్లాడిండు. సో బెల్లం టీ అయితే ఇచ్చినాడు. నాకు నచ్చదు, కానీ నేనైతే ట్రై చేసిన ఒకసారి, ఎందుకు డిసప్పాయింట్ చేసాడని చెప్పేసి తాగిన. కొంచెం తాగి చూస్తే మాత్రం సూపర్ ఉండే, బాగుండే. నాకైతే మంచిగా అనిపించింది. ఊకే తాగా నేను చాయ్ అయితే అసలు ఎక్కువ తాగా, నచ్చదు గిట. కాకపోతే ఇది బాగా అంబర్పేటలో ఉన్నదంట. సో ఒకసారి మీరు గిట పోయి ట్రై చేయండి. ఆ ఛాయ్ తీసుకొని అట్లనే నెక్స్ట్ స్టాల్ కాడికి పోయినాము. థర్డ్ స్టాల్ అయితే మనకి మిస్టర్ అండ్ మిస్సెస్ టీ అనమాట. అక్కడనైతే లోడెడ్ ఫ్రెంచ్ ఫ్రైస్ సూపర్ ఉంటుంది అనమాట. అదే చెప్తున్నా మా దోస్తులకు గిటా బాగుంటుందని చెప్పేసి. అయితే నాకు మెనూలో కనిపించలేదు. తర్వాత అక్కడ నుంచి వెళ్ళి ఆ స్టాల్ పెట్టిన పర్సన్ వచ్చేసి చెప్తున్నారు అనమాట, ఇక్కడ ఉన్నది చూడండి లోడెడ్ ఫ్రైస్ అనేసి. నెక్స్ట్ ఏమో ఫూప్స్ పెట్టినారు, ఐస్ క్రీమ్, రియల్ ఫ్రూట్ ఐస్ క్రీము. ఇది ఉంటుంది చూడర్రీ, సూపర్ ఉంటుంది.
మస్తు ఉండే. మేము గిట్ట ఒకసారి పోయి ట్రై చేసినాం బయట, బాగుండే. కానీ నేనైతే ఫెస్ట్లో 3rd డే ట్రై చేసిన, అప్పుడు గిట్ట బాగుండే అక్కడ. సో అట్లా అనమాట. మనకు అన్నతో మాట్లాడుతున్నాము, YMCA దగ్గర పెట్టినారంట. సో మనకి చెప్తున్నారు ఆడ ఇట్లుంటుంది అట్లుంటుంది టేస్ట్ అని చెప్పేసి, అన్ని ఫ్లేవర్స్ ఇట్లుంటాయి అని చెప్పేసి, నేనైతే సూపర్ ఉంటుంది అని చెప్పేసి చెప్పిన. మళ్ళీ అన్న ఏం చేసిందంటే పిలిచి మనకి అక్కడ నుంచి వెళ్ళి ఏవో ఆఫర్స్ ఉన్నాయంట, ఆ ఆఫర్స్ పిలిచి మనకి ఇచ్చినారు. పోయి ట్రై చేయండి ఒకసారి మీరు. May 31 వరకు ఉన్నది. 199 బిల్ చేస్తే మనకి 15% ఆఫ్ ఉంటుంది అన్నమాట. సో గో అండ్ ట్రై. నెక్స్ట్ అయితే ఇంకో స్టాల్ దగ్గరికి పోయినాం మనము, డిగ్ డిలైట్ అని చెప్పేసి కేక్స్ది. సో జార్ కేక్స్ అనమాట. కేక్స్ దగ్గరికి ఇట్లా పోయినాము. అక్కడ ఇట్లా అన్న చూపిస్తున్నాడు అనమాట ఆ ఫ్లేవర్స్ ఏవేవో ఉన్నాయి అక్కడ ఫ్లేవర్స్. నాకు కూడా అంత కరెక్ట్గా తెలియదు. మా ఫ్రెండ్స్ అయితే తీసుకున్నారు. టేస్ట్ చూద్దాం. అక్కడనైతే నేను చెప్తున్నా పర్లేదు బాగుంది ఒకసారి అయితే తినొచ్చు అని చెప్పేసి నెక్స్ట్ అయితే ఫొటోస్ దిగడానికి వెళ్ళిపోయినాం. తయారైనాక ఫొటోస్ అయితే మ్యాండేటరీ. మా ఫ్రెండ్ అయితే ఏమంటున్నారు, మంచిగా ఉండరు కానీ ఫోటోలు మాత్రం దిగుతామంటారు. ఎందుకంటారో మరి నాకు అర్థం కాదు. మా ఫోన్లో చచ్చిపోతున్నాయి కానీ వీళ్ళు ఫోటోలు అవ్వట్లా. ఇదిగో ఇక్కడ గ్రూప్ నుంచొని ఉంది, ఎందుకు నుంచుందో తెలియదు. కాకపోతే ఇక్కడ ఫోటోలు కూడా తీయట్లేదు. తయారైతే ఫొటోస్ దిగాలి. మాకెందుకు అన్నట్టు కూర్చున్నారు ఇద్దరు. హాయ్ చెప్పురా, మూవీ ప్రమోషన్ అంటారు దాన్ని. అక్కడ మా ఫ్రెండ్ నన్ను దించిన ఫొటోస్ ఇవే. కొన్ని ఫార్మల్ ఈవెంట్స్ అయితే అయిపోయినాయి. నెక్స్ట్ అయితే ఇప్పుడు బైక్ ఎక్స్పో ఉంది మాకు. బైక్ ఎక్స్పోకి మా ఫ్రెండ్ నాకు నచ్చదు దుమ్మంతా లేస్తుంది అనేసి అంటుంది. ఇంకా మిగతా ఫ్రెండ్స్ ఏమంటున్నారో చూడండి. నాకైతే ఇది ఫస్ట్ ఆటో ఎక్స్పో అనమాట. ఫస్ట్ టైం చూస్తున్నా. అన్ని బైక్స్ అయితే వచ్చేసినాయి. నేనైతే ఫుల్ ఎక్సైట్మెంట్తో ఉన్నా. బండి ఇష్టం లేదు కానీ ఆ సౌండ్ వింటుంటే ఒక వైబ్ ఇట్లా అనిపిస్తుంది. చూసాం ఎట్లా ఎక్స్పో చేశారని చెప్పేసి చూస్తున్నాం మేమైతే అందరం ఇక్కడ ఇంకా నిలబడి. అయితే అందరు రెడీ అవుతున్నారు అక్కడ. ఒక్కొక్కరు వచ్చేసి అందరు రెడీ అవుతున్నారు. చూడండి ఆ బైక్ ఎక్స్పో స్టార్ట్ అయ్యింది. దుమ్ము లేస్తుంది చూడండి, ఒక్క రేంజ్లో దుమ్ము లేస్తుంది అనమాట. అందరు ఎక్స్పో చేసిర్రు. శశి అన్న అనేసి ఉంటాడు, ఆ అన్న మాత్రం పిచ్చి పడేసింది అనమాట. ఇన్ఫ్లుయెన్సరే అన్న, శశి యాదవ్ స్టంట్స్ చూడండి ఒకసారి మీరు. ఇక నెక్స్ట్ ఇంకా ఉన్నాయి కదా బైక్స్, వాళ్ళు కూడా చాలా మంది ఎక్స్పో చేసిర్రు. చాలా మంచిగా చేసిర్రు. దుమ్ము అయితే హైలైట్లు లేవట్టారు అనమాట. మా మొక్కల మీద ఫోన్ల మీద మొత్తం మరొక దుమ్ము అయినాం. కానీ ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ ఉప్పుకే రాదు కదా, కానీ మస్తు ఉండే అనమాట. వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్, నాకైతే మస్తు అనిపించింది. నెక్స్ట్ కార్ గిట ఏం దుమ్ము లేవట్టింది బాబా. కార్ గిట మస్తు వేసిరు అనమాట కార్తో గిట. నెక్స్ట్ ఇది అయిపోగానే అందరు రెస్ట్ తీసుకున్నారు అనమాట. మా జూనియర్ అయితే పర్ఫార్మెన్స్ చేసిండు చూడు, కానీ కిరాక్ చేసిండు ఆయా షేర్ మీద. అసలు అయితే సడన్ పర్ఫార్మెన్స్ మాకైతే మస్తు అనిపించింది. నెక్స్ట్ అయితే అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ తార్ గీట మాకు స్పెషల్ ఎంట్రీ ఇచ్చింది. రియాక్షన్ చూడండి. లాస్ట్కి శశి అన్నతోని ఫోటోస్ వీడియోస్ తీసుకున్నాము. మన ఛానల్ గురించి ఇట చెప్తున్నాడు, కానీ అది మనకి ఆడియో కట్ అయిపోయింది, వీడియో ఇట కట్ అయిపోయింది. కానీ అన్న మాట్లాడిండు, రెస్పెక్ట్ ఇంకా పెరిగిపోయింది. మనకు స్టంట్స్ అంటేనే తెలియదు కానీ అన్న అయితే మాట్లాడినాక స్టంట్స్ మీద దాని మీద జర రెస్పెక్ట్ పెరిగింది. 2 days ఆఫ్ ఈవెంట్స్లో మేము దిగిన ఫొటోస్ అన్నీ ఇవి. ఒక్కొక్కటి అయితే వేసిన, మేము డ్యాన్స్ వేసినాం కదా అదే ఫోటో అదనమాట. సో మా ఫ్రెండ్స్ అయితే నా కోసం సబ్స్క్రైబ్ చేయమని చెప్తున్నాడు. థ్యాంక్ యూ సో మచ్ మై ఫ్రెండ్స్. 3rd day ఆఫ్ ఫెస్ట్ ఇది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, ఎందుకంటే ఈ వీడియో చాలా లెంత్ ఎక్కువ అయిపోయిందని చెప్పేసి. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో.